మీరు ఒక మంచి కాలేజీలో ఎంబీబీఎస్, ఎండి, విదేశీ విద్య అనుభవం ఇదంతా ఉంది. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి సాధారణంగా అంత ఫెసిలిటీస్ లేవు. అంటే వాళ్ళు తప్పు పట్టడం అని కాదు కానీ కాలేజీలోనే ఫెసిలిటీస్ లేవు. కరెక్ట్. వాళ్ళకు అంత మంచి చెప్పే ప్రొఫెసర్లు లేరు. సో దాంతో ఏమవుతుంది అంటే మనకు ఈ క్లినికల్ స్కిల్స్ అనేవి తగ్గుతున్నాయి. యాక్చువల్గా రోగిని చూసి అతనితో మాట్లాడి అసలు నిజానికి అతనికి వచ్చిన జబ్బేందని కనుక్కునే స్కిల్స్ తగ్గుతున్నాయి. సో దాంతో ప్రోటోకాల్ బేస్డ్గా సో మెనీ టెస్టులు రాస్తున్నారు. సో అమెరికా లాంటి కంట్రీస్కి ప్రోటోకాల్ బేస్డ్ వైద్యం కరెక్ట్ కావచ్చు, కానీ ఇండియా లాంటి కంట్రీస్కి అది బర్డెన్ అవుతుంది. సో అంటే మీరు ఈ వైద్యులకు క్లినికల్ స్కిల్స్ పెంచుకోవాలంటే అంటే ఎటువంటి సలహాలు ఇస్తారు, లేదా ప్రజలకి ఎలాంటి సలహా ఇస్తారు, అంటే ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అయితే ఇక్కడ ఒక 2 విషయాలు. ఒకటి ఏమిటంటే మొత్తం అంటే క్లినికల్ మెడిసిన్ ద్వారానే అన్ని నిర్ధారించేటువంటి పరిస్థితి నుంచి మనం బయట వచ్చాం. అవును, ఓకే, డెఫినెట్గా కొన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది పరిస్థితిని బట్టి, అందరికి కాదు, కొన్ని పరిస్థితులను బట్టి. సో ప్రతిసారి డాక్టర్ గారు టెస్ట్ రాస్తే కేవలం ప్రోటోకాల్ పరంగా ఇవన్నీ రాస్తున్నాను అనుకోవద్దు. ఓకే, ఒకప్పుడు ఈ వసతులే లేవు, ఇందాక చెప్పాను. సో గర్భస్థ శిశువు గుండెలో నిర్మాణ లోపం ఉందా, తల్లి పొట్ట లోపట గర్భాశయం, దాంట్లో శిశువు, ఆ శిశువులో గుండె, దాన్ని చూస్తున్నాం మనం. సో అంటే ఏ స్థాయిలో పరిణామం చెందింది, ఏ స్థాయిలో టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, దానివల్ల మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందయ్యా అంటే, ఒకవేళ సరైన ఇండికేషన్ ఉంటే అంటే ఆ బిడ్డ నిజంగా జీవితం తర్వాత ఎటువంటిదని మనం నిర్ణయం కూడా చేయగలుగుతున్నాం. సో అటువంటప్పుడు అంటే ఇక్కడ కొంచెం ట్రిక్కీ. ఎందుకంటే ఎప్పుడైతే అంటే విద్య, ఆరోగ్యం స్టేట్ ప్రొవైడెడ్ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండి అంతా చేసి అందరికీ అన్ని అందుబాటులో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ రావు. దురదృష్టవశాత్తు ఈ రోజు ప్రభుత్వం కొంతవరకే చేయగలుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఈ టెస్ట్లు రాయగానే డాక్టర్ గారు ఈయన ఉద్దేశం ఇంకేముందో అనేటువంటి అనుమాన పడేటువంటి పరిస్థితి ఉంది. అలా అని చెప్పి అది మొత్తం తీసిపెట్టడానికి లేదు. కాకపోతే అలా టెస్ట్ రాసినంత మాత్రాన ప్రోటోకాల్ బేస్డే ఈయన అసలు పరీక్షనే చేయలేదు, అవసరం లేదేమో అనుకోవడానికి లేదు. ఇకపోతే అలా అని చెప్పేసి రెండో విషయం, నువ్వు ఏ టెస్ట్ అన్నా రాయి, ఆ టెస్టు పేషెంట్ 2 మ్యాచ్ అవ్వాలి. సో మనం క్లినికల్ మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో అంటే టెస్ట్ అంతే ఇంపార్టెంట్ కొన్ని పరిస్థితుల్లో. కానీ అసలు క్లినికల్ మెడిసిన్ లేకుండా ఓన్లీ టెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్. సో కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈరోజు చెప్తాను, ఒక పేరెంట్ తీసుకొచ్చారు, వాళ్ళు ప్యాకేజ్ అని ఇన్ని టెస్టులు చేసుకొని వచ్చారు. కొన్ని అవసరం లేని టెస్టులు దాంట్లో, కొన్ని ఏదో కొంచెం అబ్నార్మల్ కంగారు పడుతూ వచ్చేసింది. ఎందుకు చేయించిన అమ్మాయి అసలు పిల్లల్లో మేము చేయము, ఇది ఎందుకు చేశారు మీరు? వింత వింత టెస్టులు, అవి పెద్దోళ్ళకి అవసరం, అది డయాబెటిక్ పేషెంట్లకి ఏదో ప్రాబ్లం. సో ఇలా అంటే ఆ ప్యాకేజ్లో అని చెప్పేసి అలా అంటే ఇది బహుముఖ కారణాలు, దీనికి ఒక్కరిని అని బాధ్యులు చేయడానికి లేదు. సో అలా ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్. అంటే కొన్నిసార్లు కొన్ని టెస్ట్ చేయకపోవడం మంచిది, అంటే మేము బేరీ చేస్తాం. ఒకవేళ ఇది అంటే అన్నీ నేను జస్ట్ నాడి పెట్టుకొని చెప్పేస్తాను టెస్ట్ దీని ఏంటంటే కాదు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు నువ్వు ఎక్కువ అనేది మేము బెడ్ సైడ్ చేస్తాం, తెలిసిపోతుంది నాకు. నేను చేసే అటువంటి ఆ టెస్ట్ ద్వారా ఒక జీవితం కాపాడబడుతుంది. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. గత నెల ఒక బిడ్డ వేరే ఆసుపత్రిలో, ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో బ్రీదింగ్ సరిగా లేదు అని చెప్పేసి వాళ్ళు వెంటిలేటర్ పెట్టి మా దగ్గర పంపించారు. ఓకే, సో ఆ బిడ్డ అంటే మామూలు ఎవరైనా అర్థం చేస్తారు, బ్రీదింగ్ ప్రాబ్లమ్ వెంటిలేటర్ పెట్టేయండి, మేము ఎంత 100% ఆక్సిజన్ చెంది చేసినా బిడ్డ యొక్క అటువంటి ఆక్సిజన్ లెవెల్ పెరగట్లేదు. సో మాకు అనుమానం వచ్చింది ఏంటి అని చేస్తే వెంటనే వితిన్ బిడ్డ వచ్చిండు, మాకు వితిన్ హాఫ్ అన్ అవర్ 1 hour ఇమ్మీడియట్లీ వి స్కాన్ చేసి చూస్తే బిడ్డకి రక్తనాళాలకు పోయేటువంటి రక్తనాళం పల్మరీ అది మొత్తం మూసుకుపోయింది. సో దానికి ఇమ్మీడియట్గా ఒక ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వితిన్ 1 hour షిఫ్టెడ్ టు హార్ట్ ఇన్స్టిట్యూట్, బేబీస్ ప్రొసీజర్ డన్, బేబీ సర్వైవ్డ్. దట్ బేబీకి మళ్ళీ ఆపరేషన్ అవసరం తర్వాత, బట్ అది ఎమర్జెన్సీ చేయాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే లైఫే లేదు. సో కొన్నిసార్లు ఎప్పుడైతే, అందుకే ఏ వ్యవస్థలోనైనా, ఏ సంబంధంలోనైనా, ఏ రిలేషన్షిప్ అనేది నమ్మకం చాలా ముఖ్యం, ట్రస్ట్. దురదృష్టవశాత్తు ఈ రోజు అది రకరకాల సంబంధాల్లో, రకరకాల రిలేషన్షిప్లో తగ్గుతూ వస్తుంది. అందుకే రకరకాల ప్రశ్నలు. కాకపోతే ప్రతిసారి అన్నిటినీ ప్రశ్నించకండి.
కొంచెం అంటే మీకు ట్రస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నమ్మండి. అండ్ ఇట్స్ బోత్ వేస్, బోత్ వేస్. ఎట్ ద సేమ్ టైం నేను ఐ రిక్వెస్ట్ ఆల్ మై జూనియర్ ఫెలో క్లినిషియన్స్ దట్ క్లినికల్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ కెన్ నెవర్ సబ్స్టిట్యూట్ క్లినికల్ మెడిసిన్, ఇట్ కెన్ సప్లిమెంట్. సో ఆ టైమ్లీ అనుగుణంగా వాడాలి. సో ఆ టెస్ట్ మేము చేయలేదు అనుకోండి, ఎవరైనా కూడా అంతే, వాళ్ళు మేము చేసిన కాడ దట్ చైల్డ్ వుడ్ డై అండ్ ఇమ్మీడియట్లీ ఆ టెస్ట్ పంపించినాం. సో అప్పటికి కూడా పేషెంట్లకు కూడా అనుమానం వస్తుంది, అరే వీళ్ళు నిజంగా ఏమైనా ప్రాబ్లం పంపిస్తారా లేదా. సో బట్ అవర్ జాబ్ యాజ్ ఎ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి అర్థమైన స్థితిలో. అంటే ఇప్పుడు మనం పనిచేసేటువంటి సంక్లిష్ట పరిస్థితులలో, అంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని తీర్చగలగాలి. ఆ ఓపిక అది మనకు ఉండాలి. కొన్నిసార్లు బాధ వేస్తుంది, బట్ వీఆర్ ఇన్ దట్ జాబ్. అంటే మనం ఆ పేషెంట్కి ఒక అడ్వకేట్గా, ఒక అంటే సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి ఒక డాక్టర్గా ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.